హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని. ఉద్యాన్ ఉత్సవ్ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్. ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ అండి. ఇక్కడ ఎంట్రీ ఫ్రీయే ఉంటుంది ఎంతమంది వెళ్ళినా సరే. కాకపోతే ముందు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే మన నేము, మొబైల్ నెంబరు, డీటెయిల్స్ ఇచ్చి, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వెళ్తున్నాం అనే డీటెయిల్స్ ఇచ్చేస్తే అక్కడ మనకి స్లిప్ వస్తుందనమాట, ఎంట్రీ టికెట్ లాగా. అది తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనకి బ్యాగేజ్ కౌంటర్ కూడా ఉంది. కొన్ని ప్రొడక్ట్స్ లోపలికి అలౌ చేయరు కాబట్టి మీరు ఏమైనా అలాంటివి తెస్తే బయట పెట్టేసుకోవచ్చు. అండ్ లగేజ్ కూడా ఏమన్నా ఉన్నా సరే అక్కడ కౌంటర్ ఉందనమాట, లగేజ్ కౌంటరు. లగేజ్ అక్కడ సబ్మిట్ చేసేసి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. వాటర్ బాటిల్స్ వరకు అలో చేస్తారు, మిల్క్ బాటిల్స్ కిడ్స్కి ఏమన్నా ఉంటే అవి. కొన్ని అన్రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం అలో చేయరు. అక్కడ చెకింగ్ కూడా ఉంటుందిలేండి, మీకు వాళ్ళు చెప్తారు. అండ్ ఇదైతే ఎవ్రీ ఇయర్ జరిగిద్దంట. ఈ ఇయర్ మాత్రం 3rd జాన్ నుంచి 11th జాన్ వరకు ఉంది. నేను కూడా సోషల్ మీడియాలోనే చూసి అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసే వెళ్ళాము. మేము 10th జాన్ వెళ్ళాము. సో టికెట్ కూడా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, దాని మీద డేట్ ఉంది కదా. ఇది రాష్ట్రపతి నిలయము ఉద్యానోత్సవ్. ఇక్కడ ఫోటో గ్యాలరీ లాగా ఫొటోస్ దిగడానికి బాగుంది. అండ్ ఇక్కడ చాలా చాలా బాగుంది. ఏంటంటే ఫ్లవర్ గార్డెన్ అండి, అసలు ఎంత బాగుందో. థీమ్స్ వైజ్గా చేశారనమాట. నేనైతే ఇట్లాంటి ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్ళాను 10 ఇయర్స్ బ్యాక్, అది డిఫరెంట్. అండ్ ఇదైతే మాత్రం ఎంటైర్లీ ఫ్లవర్స్ తోటే చేశారనమాట, థీమ్ వైజ్. సో ఈ థీమ్ చూసారు కదా, మూన్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ తోటి, డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి మూన్ థీమ్స్ చేసి ఉన్నారు, గ్రీన్లో, వైట్లో అట్లాగా. అసలు కొన్ని ప్లాంట్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు కూడా. ఈ రెడ్ కలర్ ఉన్నాయి చూసారా, అసలు అవి ఎంత బాగున్నాయి అంటే ఇంకా రియల్గా అయితే చాలా చాలా బాగున్నాయి. ఐకి అయితే ఫీస్ లానే అనిపించింది నాకు, అంత బాగుంది. యాక్చువల్గా మేము చాలా లేట్గా వెళ్ళాము, 2:45కి అట్లా వెళ్ళినట్టున్నాము. బట్ ఈరోజు లాస్ట్ డే, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నేను ఇది యాక్చువల్గా వీడియో తీసి పోస్ట్ చేయాలనుకోలే, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా బాగుంది. నా వ్యూయర్స్కి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఒపీనియన్ తోటి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మేము సాటర్డే రోజు వెళ్ళినా రష్ అయితే ఉందండి. అంటే రష్ లేదని చెప్పను, అలా అని తక్కువ ఉందని చెప్పను, మామూలుగానే రష్గానే అనిపించింది నాకైతే కొంచెం. అండ్ ఇది ఒకటే గ్యాలరీ. ఈ గ్యాలరీలో కూడా కొన్ని డిస్ప్లే చేసి ఉన్నారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద నిలయం, రాష్ట్రపతి నిలయంలో మనం వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ కానీ రాష్ట్రపతి ఉండే ప్లేస్ ఉంది ఒకటి, హౌస్ లాగా, అక్కడ మాత్రం కెమెరాస్ నాట్ అలౌడ్. అంటే మొబైల్ ఫోన్స్ అలౌ చేస్తారు కానీ వీడియోస్ అయితే తీయనివ్వరు, ఎందుకంటే అక్కడ చాలామంది పోలీసులు ఉన్నారనమాట. సో వాళ్ళైతే అస్సలు మొబైల్ ఫోన్ బయటకు కూడా తీయనివ్వట్లేదు అనమాట. సో నాకు వీలైనంత వరకు చాలా వరకు నేను కవర్ చేశాను, 90%. ఇది ఇందా చూపించాను కదా గ్యాలరీ అని, ఆ గ్యాలరీ ఎంట్రన్స్లోకి వెళ్తే ఇట్లా ఉంటుంది అనమాట. గ్లాస్ హౌస్ లాగా ఉంది, చాలా బాగుంది అసలు. ఇది కార్ ఒకటి పెద్దది, ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. ఎంత పెద్దగా ఉందో. మేబీ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫంక్షనల్ ఉందో లేదో నాకు తెలియదు కానీ డిస్ప్లేకి అయితే పెట్టున్నారు, చాలా బాగుంది ఇది. అండ్ ఇది రాష్ట్రపతి నిలయము, అది ఒకటి పెట్టారు అక్కడ. అండ్ ఇవన్నీ దానికి సంబంధించిన రిలేటెడ్ ఉంటుంది కదండి, రిలేటెడ్ ఫొటోస్ అన్నీ పెట్టున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రజెంటు 10 నుంచి మార్నింగ్ 8 వరకు ఉంది టైమింగ్స్ అయితే. బట్ కానీ లాస్ట్ ఎంట్రీ 7 PM వరకు మాత్రమే, ఎందుకంటే మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చే టైంలో 7 దాటితే టికెట్స్ ఇవ్వమని అనౌన్స్ చేస్తున్నారు. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళాలనుకుంటే బిఫోర్ 7 అయితే వెళ్ళండి. అండ్ ఇంకొకటి, 7 అంటే మీకు అక్కడ బాగా చలి, ఎందుకంటే అంత ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి బాగా చల్లగా ఉంది. సో బెటర్ యూ క్యారీ యువర్ స్వెటర్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు ఇవి చూపిస్తున్నవన్నీ ఇండియన్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అండి. మనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ కొన్ని మిలిటరీ అవార్డ్స్ ఉంటాయి కదా, ప్రెస్టీజియస్ అవార్డ్స్, అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టున్నారు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇది దగ్గరగా. సో ఇన్ని అవార్డ్స్ ఉంటాయా, ఇలా ఉంటాయా అని అయితే అక్కడ డిస్ప్లే చూస్తే నాకు అర్థమైంది. సో అలాంటివి అయితే నాకు బాగా నచ్చినాయి. ఇలాంటివి డిస్ప్లే చేయటం వల్ల మనకి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుందని. ఎందుకంటే ఇట్లాంటివి బయట ఎవరు చూపించరు కూడా మనకి. సో అది. ఇక్కడ ఏంటంటే గ్యాలరీలో, ఇది నాలెడ్జ్ గ్యాలరీ అండి. ఫస్ట్ ఫ్లవర్ గార్డెన్ చూపించాను కదా, ఆ ఫ్లవర్ గార్డెన్ దాటి కొంచెం ముందుకెళ్తేనే మనకి ఈ నాలెడ్జ్ గ్యాలరీ అనేది ఉంది. చూపించాను కదండి ఫస్ట్లో మీకు, గ్లాసు, ఇట్లా గ్లాస్ తోటి ఉంది ఒకటి గ్యాలరీ అని. సో దాని లోపలికి వెళ్తే మనకి ఇవన్నీ ఉన్నాయి.
అండ్ ఇదొకటి. అసలు ఇదైతే ఎప్పటిదో నాకు తెలిసి ఇది మెటల్‌ది అనుకుంటున్నాను. ఇవన్నీ గ్లాస్‌లోనే పెట్టడం వల్ల మనకి టచ్ చేసే ఆప్షన్ లేదు. జస్ట్ చూసి వీడియోస్ తీసుకోవటం వరకే ఇదంతా. సో, అక్కడ తీసిన వీడియో అనమాట. దాన్ని కొంచెం బయటకొస్తే మనకిక్కడ ఇట్లా ఉందనమాట. రాష్ట్రపతి నిలయము, నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పేసి ద్రౌపది ముర్మురే గారి నేమ్ ఉంది. అసలు ఇక్కడ వెళ్తా ఉంటే చాలానే ఉంది. అంటే మనకి గ్యాలరీసు, ఫ్లవర్ గార్డెను అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్‌గా డివైడ్ చేసున్నారు. కిచెను ఒకటి పక్కన సెపరేట్‌గా ఉంది. షాపింగ్ సెపరేట్‌గా ఉంది. అండ్ నాలెడ్జ్ గ్యాలరీ సెపరేట్‌గా ఉంది. అండ్ రాష్ట్రపతి నిలయము కొంచెం డిఫరెంట్‌గా ఉంది. లోపలికి వెళ్ళాలది. సో, దీనిలోంచి లోపలికి వెళ్తే మనకక్కడ రాష్ట్రపతి నిలయం లోపలికి అలౌ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు చాలామంది కిడ్స్ స్కూల్ నుంచి వచ్చారండి. అంటే స్కూల్ బస్‌లోనే వచ్చారు. వాళ్ళకి కూడా అలౌ ఉంది. వాళ్ళైతే చాలా క్యూ ఉందనమాట. సో, అందుకని మేము తర్వాత వెళ్ళాము. పిల్లల క్యూ అంతా అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ అంతా చూసుకొని. సో, అది హౌస్ ఎక్కడుందని కూడా నేను చూపిస్తాను. ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇవన్నీ అగ్రికల్చరల్ రిలేటెడ్ షోకేస్ లాగా, ఎగ్జిబిషన్ లాగా ఉంది. ఇక్కడైతే నాకు టామిలు, మలయాళీసు, కేరళ నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఉన్నారు. కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఇది హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ హ్యాండ్మేడ్ షాంపూస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, ఇది కేరళ స్టాలు. ఇందా నేను చూపించాను కదా సోప్స్. మేము కొన్ని సోప్స్ అవి తీసుకున్నాము. ఇది టామిలు. తమిళనాడు నుంచి వచ్చారు వీళ్ళంతా. ఇక్కడ కొన్ని అగ్రికల్చరల్ ప్రొడక్ట్సు, రైసు నేనెప్పుడు చూడలేదు ఈ రైసు. వీళ్ళేవో నేమ్స్ చెప్తున్నారు. ఆ నేమ్స్ అయితే నాకైతే తెలీదు. సో, అందుకని నేనైతే ప్రొనౌన్స్ చేయట్లేదు ఇక్కడ. మేము అక్కడ కొన్ని తీసుకున్నాము. అవేంటి అని నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా తీసి పోస్ట్ చేస్తాను. అసలు ఇవైతే డిస్ప్లే చాలా చాలా బాగుందండి. నేను ఎక్కడ చూడలేదు ఇలాంటివి. ఇవన్నీ మిల్లెట్స్ మనకి పూర్వం యూజ్ చేసేవాళ్ళు కదా అవన్నమాట. ప్రతి ఒక్కటి నేమ్ తోటి డిస్ప్లే చేశారు. ఇది అరికెలు, సామలు, ఊదలు, జొన్నలు అన్నీ ఉన్నాయన్నమాట. భలే బాగా పెట్టారు వీళ్ళు. నాకు నచ్చి ఇది వీడియో తీశాను. ఇవి మిల్లెట్స్ అండి. మిల్లెట్స్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయంట. సో, దాంట్లో పర్ల్ మిల్లెట్ ఇది. ఆ పక్కన ఉన్నది ఫింగర్ మిల్లెట్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకొకటి ఇది జొన్నలు. సో, ఇవన్నీ ఓన్లీ డిస్ప్లేకే పెట్టారండి స్టాల్లో. నాకైతే చాలా నచ్చినవి ఇవి. ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు కదా, ఇవి సేమియా లాగా యూజ్ చేసుకోవచ్చు అంట. బట్ కానీ ఇవేంటంటే ఓన్లీ డిస్ప్లేకే, సేల్స్ అయితే లేవు. యాక్చువల్గా సేల్స్ అంతకుముందు ఉండేవంట. తెచ్చిన స్టాక్ అంతా స్టాక్ అవుట్ అవ్వటం వల్ల మళ్ళీ రీస్టాక్ చేయలేకపోయామని అయితే వాళ్ళు చెప్పారు. అందరూ వాళ్ళ అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇస్తున్నారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోమని. బట్ కానీ నా ఒపీనియన్ అయితే అక్కడ ఉంటే సేల్ చేస్తే బాగుండేది, అందరం పర్చేస్ చేసుకోవచ్చు కదా అనిపించింది. అండ్ దాని పక్కనే ఈ స్టాల్ ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. నేను ఫస్ట్ చూపించిన కప్పు ఉంది కదా, అదైతే కొర్ర పాయసము 40 రూపీస్ ఆ కప్పు. ఇవి గులాబ్ జామున్స్ 2 పీస్ 30 రూపీస్. అండ్ ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఉంది. వీళ్ళైతే ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. అంటే జొన్నలతో చేస్తారు కదండి చక్రాలు, అట్లాగా రాగులతో చేసిన బిస్కెట్స్ అట్లాంటివి సేల్ చేస్తున్నారు. ఇలాంటివి బయట మనకి చాలా చాలా తక్కువ దొరుకుతాయండి. సో, మేమైతే పర్చేస్ చేసుకోవటానికి పాసిబుల్ ఉన్నంత వరకు సేల్ చేస్తే అవన్నీ చాలా వరకు తీసుకున్నాము. కొంతమంది ఏంటంటే పర్చేజ్ లేదని డైరెక్ట్గా చెప్పేశారు. వాళ్ళ కార్డ్స్ ఇచ్చి మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ సేల్ ఉంటే ఏంటంటే ఎవరైనా డైరెక్ట్గా చూసి తీసుకుంటారు. అండ్ ఇదంతా నర్సరీ అండి. కొత్త కొత్త ప్లాంట్స్ కనిపించినాయి నాకైతే, బయట దొరకనివి. నాకు బాగా నచ్చిందంటే రోజ్మెర్రీ ప్లాంట్. రోజ్మెర్రీ ప్లాంట్ 100 రూపీస్, ఎక్కడైనా సరే 100 రూపీసే ఉంది. సో, మీరు బ్యాక్ వెళ్తే ఆ వీడియో కనిపిస్తుంది. ఇవన్నీ మట్టితో చేసినవి. అసలు ఇన్ని చేస్తారా మట్టితో అనిపించింది అనమాట నాకు. అన్ని రకాలు ఉన్నాయి అక్కడ. అండ్ ఇవి స్టోన్స్. మీకు ఏమన్నా అక్వేరియంస్ ఉన్నా, లేకపోతే మనకు మామూలుగా ఉర్లీస్ ఉంటాయి కదండి, ఉర్లీస్లో కూడా కొంతమంది వేస్తున్నారు ఇప్పుడు ఇవి. నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను స్టోన్స్ ఇట్లా వెయిట్ బేసిస్ మీద అమ్ముతారని. ఇవి కేజీ 200 రూపీస్. వర్తో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక 1 కేజీ తీసుకున్నాను. అవి కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. ఇది ఒక ప్లాంట్ అంటండి. ఇది ఒక ఫ్లవర్ లాగా, క్యాబేజ్ లాగా, కాలీఫ్లవర్ లాగా అట్లా డిఫరెంట్గా అనిపించి తీసాను ఇది. ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలీదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే దొరుకుతున్నాయి. చామంతి పువ్వుల్లో పెద్ద పెద్దవండి, మేబీ అవి హైబ్రిడో ఏమో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా పెద్దవి, చాలా చాలా బాగున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎవ్వరూ
ప్లాంట్స్ కొనని వాళ్ళు లేరనమాట. అంత బాగా పర్చేస్ చేస్తున్నారు. అంత బాగా వెరైటీస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంది. ఇక్కడ లోపలికైతే నేను వెళ్ళలేదు. ఇక్కడ మేజ్ అని చెప్పేసి లోపల ఫౌంటైన్ ఉందనమాట. వాటర్ ఫౌంటైన్. అది కూడా నేను వీడియో తీశాను. పక్కనే మనకి ఇట్లాగా ఫ్లాగ్ కూడా ఉందనమాట. చాలా పెద్ద ఫ్లాగు. దాని పక్కన ఇట్లాగా ఫౌంటైన్ ఉందనమాట. వాటర్ ఫౌంటైన్. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కొంచెం రిలాక్స్ అవటానికి మనకు కూడా బయట లాన్ లాగా ఉంది, కూర్చోవచ్చు. అక్కడ అందరు రిలాక్స్ అవుతున్నారు. దానికి కొంచెం ముందుకెళ్తే ఇట్లా ఉందన్నమాట. దీనికి ముందుకెళ్తేనే రాష్ట్రపతి నిలయం అండి. సో ఇదేనమాట రాష్ట్రపతి నిలయము. మరి ఇది యాక్చువల్గా ఉంటారో లేదో నాకైతే ఐడియా లేదు. ఇది చాలా పాతదిలాగా అనిపించింది నాకైతే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత. బెడ్స్ ఉన్నాయి, సోఫాస్, రూమ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, రిలాక్సింగ్ రూము, ఇట్లాగా ఏమంటారు మీటింగ్ రూము, డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి లోపల. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇట్లాగా ఒక పెద్దదనమాట ఈ చెట్టు. అసలు ఎంత బాగుంది ఈ చెట్టు ఏంటో నాకు తెలియలేదు, కానీ చాలా బాగా కటింగ్ చేసి చాలా బాగా ఉందన్నమాట అది. దాని నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇది ఈవెంట్స్. అసలు కిడ్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. నేను అవి మిస్ అయిపోయాను. లాస్ట్లో వెళ్ళటం వల్ల ఆ క్లిప్ కూడా ఏం తీయలేదు. భరతనాట్యం చేశారనమాట. బాగుంది. ఇట్లా చాలా ఈవెంట్స్ అయితే జరుగున్నాయి. మేము కొంచెంసేపు కూర్చొని వచ్చేసాము. అండ్ లాస్ట్ నైట్లో ఒకటి స్కిట్ లాగా చేశారనమాట. దాన్ని మైమ్ అంటారంట. నాకైతే ఐడియా ఫస్ట్ టైం చూశాను. నేను ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, చూడండి. అసలు ఎంత బాగా చేశారంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడే కిడ్స్ భరతనాట్యం చేశారు కదా, వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ ఒక చిన్న క్లిప్ తీశాను. అండ్ ఇది దాని పక్కనే సపరేట్గా ఇంకొక ఫౌంటైన్ ఉందన్నమాట. అది నేను ఇందా చూపించిన చిల్డ్రన్స్ పార్క్ దగ్గరది. ఇది వేరుగా అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు వెళ్తే గుర్తుగా రాష్ట్రపతి నిలయంలో ఏమైనా సోవెనిర్స్ కొనుక్కోవాలనుకుంటే ఈ షాప్ బాగుంది. నేను చూశాను, చాలా క్రౌడ్ ఉందన్నమాట. అందుకే మొత్తం కవర్ చేయలేకపోయాను. ఇట్లా ఇండియన్ ఫ్లాగ్స్, ఎంబ్లమ్స్ ఇలా ఉన్నాయి. పక్కన చూపించాను కదా చిన్నది, అది చాలా బాగుంది. వుడ్ది అనమాట. అది లైట్ వెయిట్ వుడ్, చాలా బాగుంది. అది ఫస్ట్ సైజు చిన్నది. చాలా పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఫ్లాగ్స్ కూడా అంతేనండి. సింగిల్ ఫ్లాగ్ ఉంది, డబల్ ఫ్లాగ్ ఉన్నాయి. ఎంబ్లమ్స్ చూసారు కదా పక్కన, చాలా పెద్దవి అవి. ఇక్కడ కొన్ని హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సో అవి పక్కన ఉన్నాయి చూసారా, అవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్ పెయింటింగ్స్ ఉన్నాయి. హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఎస్పెషల్లీ ఆ ఎంబ్లమ్ ఒకటి అండ్ ఫ్లాగ్ ఒకటి నచ్చింది. సో నేనైతే ఏం తీసుకోలేదు. బాగా రష్ ఉందన్నమాట. అండ్ ఇది ఒక చెట్టు అండి. ఇది బనియన్ ట్రీ. ఇక్కడ ఎందుకో అందరూ ఇట్లాగా రాసేసి వాటి మీద స్టిక్ చేసి పెడుతున్నారు. ఆ చెట్టు నిండా ఉన్నాయి. అందరూ ఉన్నారనమాట. ఆ పక్కన ఉంది చూసారు వాల్, ఆ వాల్ నిండా అనమాట ఇవే స్టిక్ చేసి ఉన్నాయి. నాకు చాలా యూనిక్గా, చాలా కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పి ఒక చిన్న క్లిప్ తీసి ఉంచాను. అండ్ ఇది అండి షో నేను చెప్పింది, మైమ్ షో. చాలా బాగుందండి. ఇదైతే ఒక్కసారి మన లైఫ్లో విట్నెస్ చేయాలి. ఎంత బాగా చేశారంటే అక్కడ ఉన్న వాళ్ళు, ఆ యాక్ట్లో ప్లే చేసిన వాళ్ళు చాలా బాగా చేశారనమాట. చాలా పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ అయి ఉండాలి వాళ్ళు. అంత బాగా నచ్చింది నాకైతే. అందుకే ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను. సో ఇది అండి రాష్ట్రపతి నిలయంలో జరిగిన, సికింద్రాబాద్లో జరిగిన దాని గురించి అయితే నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సేమ్.